హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనైతే మనం గుమ్మడికాయ హల్వా చేయబోతున్నానండి. ఇది మా పెరట్లో కాసిందే గుమ్మడికాయ అనేది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ఇక్కడే మనం గుమ్మడికాయ హల్వా అనేది చేయబోతున్నాను నేను. మా డాడీ అయితే ఇది కట్ చేస్తున్నాడు. నాకైతే కట్ చేయడం రాదు, అందుకని మా డాడీని కట్ చేయమన్నాను నేను. చూడండి ఎలా కట్ చేశాడు. దీన్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం లోపల అనేది సీడ్స్ కూడా ఉంటాయి కదండి, అదంతా కూడా ఇట్లా చాక్తోని క్లీన్ చేసుకుంటే సులభంగా క్లీన్ అయిపోతుంది మనకంతా కూడా. అది తీసేసిన తర్వాతనే దాన్ని మనం హల్వాకి అనేది ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే అది బాగుండదండి లోపలిది తీయకపోతే కూడా. చూడండి ఎలా తీస్తున్నాడో. మనం ఇలా చాక్తో జస్ట్ ఇలా గట్టిగా ఒకసారి గీకినామంటే అది వచ్చేస్తుందండి మంచిగా. చూడండి ఎలా క్లీన్ అవుతుందో తీస్తున్నాడు మా డాడీ. నాకు ఒక చిన్న డౌట్ అండి, చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా, ఇది అసలు గుమ్మడికాయ అనేది రాస గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ రెండు ఉంటాయి కదండి, ఇందులో అసలు ఏది మనం కట్ చేయవచ్చు, లేదంటే ముసలి వాళ్ళు కట్ చేయాలని ఒక చిన్న అది ఉంది కదండి, అసలు ఇది కట్ చేయచ్చా చేయరాదా ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే తెలియదు, కొంతవరకే తెలుసు దీన్ని కట్ చేయాలా చేయొద్దా అనేసి. అందుకే నేను మా డాడీని అయితే కట్ చేయమన్నాను. చెప్పలేము కదండి ఎలాంటి పరిణామాలు వస్తాయా అని చెప్పేసి నేనైతే కట్ చేయలేదు, డాడీనే కట్ చేయమని చెప్పేసి అన్నాను. ఇప్పుడైతే మనం ఇది సొరకాయ గీకున్న దాంతో మనం గీకోవచ్చండి ఈ సులభంగా. కొంతమందికి అయితే దీన్ని తోలు తీయడం అనేది చాలా కష్టం అనేసి అనుకుంటారు. ఈజీగా వచ్చేస్తుంది ఇలా తురుముకుంటే కనుక. దానిపైన పొట్టు అనేది తీసేసిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే లేదంటే అది మీ ఇష్టం. ఇదైతే మా ఇంట్లో చాలా పాతకాలం నుంచి వెళ్ళి ఉందండి, అందుకే ఒకసారి చూపిస్తున్నాను నేను. ఈ రోజుల్లో కొత్త లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చినాయి కదండి, ఇదైతే పాతకాలం నుంచి మా ఇంట్లో చాలా రోజుల నుంచి వెళ్ళి ఉందండి, అందుకే ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. మేము చిన్నప్పటి నుంచి వాడుతున్నాం దీన్ని. మా డాడీ అయితే ఒకసారి ఇప్పుడు వాష్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి గీకుతున్నాడండి. సేమ్ మనం క్యారెట్ అండ్ కొబ్బరి ఎలా తురుముకుంటామో దీన్ని కూడా ఇలాగే సన్నగా తురుముకోవాలండి. మనం గుమ్మడికాయ అనేది మొత్తం మనం తురిమేసుకున్న తర్వాత దీన్ని హల్వాకి ప్రిపరేషన్ చేసుకుందామండి. అండి రాసు గుమ్మడి తింటే మంచిదా అండ్ బూడిద గుమ్మడి తింటే మంచిదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తెలిసిన వాళ్ళు కొన్ని తెలుసుకోవాలని ఉంటుంది కదా, తెలియని వాళ్ళకి తెలియజేయచ్చు. మనం కామెంట్ బాక్స్లో తెలియజేయడం వల్ల చాలామంది తెలుసుకుంటారు కదండి. ఒకసారి ప్లీజ్ తెలియజేయండి కామెంట్ బాక్స్లో మాత్రం. ఇదంతా తురిమిన తర్వాత దీన్ని ఒక స్టీల్ బౌల్లోకి నేను షిఫ్ట్ చేసుకున్నానండి మొత్తం. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. ఇది బూడిద గుమ్మడికాయలో కాకుండా దీంట్లో వాటర్ అనేది కొంచెం తక్కువ శాతం ఉంటుందండి, దాంట్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి నేనైతే ఇంత క్వాంటిటీకి షుగర్ అనేది 3/4 కప్ అనేది తీసుకున్నానండి. ఇలాచీ పౌడర్ కొంచెం 10 వరకు తీసుకున్నాను. బాదం కొన్నే ఉండే అండి, చూడండి బాదం కూడా తీసుకున్నాను, ఒక 5 ఉండే. ఒక నెయ్యి మాత్రం ఒక 5 స్పూన్స్ వరకు వేసినానండి, పెద్ద స్పూన్ అది. చూడండి నేను బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి మధ్యలో నేను మళ్ళీ కొంచెం నెయ్యి అనేది తర్వాత యాడ్ చేసుకుంటానండి, ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. చూడండి ఇది కాగిన తర్వాత దీంట్లో నేను గుమ్మడికాయ అనేది తురుము పెట్టుకున్నాం కదా అండి ఇందాక, ఆ తురుము అనేది దీంట్లో వేసేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే మనం దీన్ని నెయ్యిలో అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని నెయ్యిలోనే మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే టేస్ట్ బాగుండదండి, పచ్చిగా వస్తుంది. అందుకని దీన్ని మంచిగా నెయ్యిలోనే 15 మినిట్స్ వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం మాడిపోతుంది లేదంటే చూసుకోవాలండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేస్తూనే ఉండాలండి. నేను నెయ్యి అనేది అప్పుడప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నానండి, తక్కువ అనిపిస్తుంది కొంచెం నాకు, అందుకని అప్పుడప్పుడు నేను దీనిలో నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను మధ్యలో. ఇప్పుడైతే పాలు తీసుకున్నాను. చూడండి మనం పాలు కూడా పోసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇందులో హల్వాలో.
ఎప్పుడైనా కానీ క్యారెట్ హల్వా కానీ మనం ఏ హల్వా చేసినా అందులో పాలు యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఒకసారి ట్రై చేసి ఇలానే. హల్వా అయితే ఇప్పుడు చూడండి మనం ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది చూడండి. ఇంకా ఫ్రై అయిపోయింది చాలా బాగా. కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఇలానే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు ఇలానే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఇది ఉడకాలి. మనం ఫ్రై అయితేనే సరిపోదండి. దీంట్లో ఫ్రై అయిన తర్వాత కూడా కొంచెం మనము మెత్తగా ఉడికించుకోవాలి పాలతో. ఉడికిన తర్వాత ఇంకా టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందండి దీనిలో. చూడండి ఎలా వచ్చిందో. మనం ఇప్పుడు పాలల్లోనే మగ్గించుకున్నాం దీన్ని. ఇందులో వాటర్ కానీ ఏమి యాడ్ చేయకూడదు. ఇలానే చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి తప్పకుండా. కామెంట్ బాక్స్లో అయితే నాకు తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. చూడండి చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే నేను షుగర్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి 3/4 కప్ అండి. చూడండి షుగర్ అనేది నేను ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని మళ్ళీ తర్వాత కూడా కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ నేను కాస్త మళ్ళీ యాడ్ చేసుకున్నాను షుగర్ అనేది. ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం స్వీట్ తగ్గినట్టుగా నాకు అనిపించింది. అందుకని కొంచెం ఎక్కువగా మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఆ క్లిప్ అయితే నేను వీడియో షూట్ చేయలేదండి, అందుకని చెప్తున్నాను మళ్ళీ మీకు. తక్కువ అయిందనేసి మాత్రం అనుకోకండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మన షుగర్ అనేది కరిగిపోతుంది. మనం వేసిన వెంటనే కరిగిపోయి మంచిగా పాకంలాగా వస్తుందండి. చూడండి దీన్ని హల్వా అనేది పాకం గుమ్మడికాయలో కలిసి మంచిగా ఉడికించుకోవాలి దీన్ని. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఆయిల్ లాగా ఫ్రై మీద మొత్తం ఆయిల్ లాగా తేలింది చూడండి. దగ్గరికి వచ్చేదాకా ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. దగ్గరికి వచ్చేలాగా వేయించుకోవాలి దీన్ని మనం. మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే నేను దీనిలో ఎలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలాచి పౌడర్ ఒక 10 వరకు నేను తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని దీనిలో పౌడర్ అయితే చేసుకున్నాను. ఇలాచి పౌడర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చేస్తుంటే స్మెల్ అయితే అది సూపర్గా ఉంది. ఇంకా స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి. చూడండి కొన్ని బాదంలు కొన్నే ఉండండి, అందుకని ఎక్కువ యాడ్ చేయలేదు ఇందులో. చూడండి కొన్నే యాడ్ చేసుకున్నాను బాదంలు అనేవి. తర్వాత నేను గార్నిషింగ్ కోసం అని ఉంచుకున్నాను పక్కన కొన్ని. కప్లో వేసుకున్న తర్వాత గార్నిష్ అనేది చేసుకున్నాను. చూడండి చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది స్పెషల్గా నేనైతే మా అక్క కోసమే చేశానండి. చాలా బాగా వచ్చింది. మా అక్కకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను మా అక్క కోసమే ట్రై చేశాను ఇది అనేది. ఆల్రెడీ నేను చేశాను, కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఫస్ట్ టైం ఇది చేయడం అనేది మా అక్క కోసం. చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట అయితే నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.